దేవుని రాజ్య నియమాలలో వీఆర్ స్టడీయింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ కాల్డ్ టైథింగ్. 10వ వంతు అన్న భాగమును నేను లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ వీక్ ఆల్సో. ఈ వారం కూడా కొంత నేను దాని గురించి మాట్లాడి ఆ తర్వాత దేవుని హృదయంలో ఉంచిన నెక్స్ట్ ప్రిన్సిపల్కి మేబీ నెక్స్ట్ వీక్ వీ విల్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రిన్సిపల్. ఆమెన్. సో నేను ఐదు విషయాలను దీనిలో నేను మాట్లాడతానని చెప్పాను. ఫైవ్ డిఫరెంట్ థింగ్స్. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్పిన నియమాలు మనం ఆలోచించినప్పుడు అవి చేయటానికి చాలాసార్లు మనకి రీజనబుల్గా అనిపించవు. ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ సంథింగ్, దే సీమ్ అన్రీజనబుల్. అవి అర్థవంతముగా అనిపించవు. కానీ మనము రీజనింగ్లోకి వెళ్ళకుండా, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకుండా విశ్వాసముతో వాటిని విధేయత చూపించాలి. దేవుని రాజ్య నియమాలను అలాగే పనిచేస్తాయి. నేను పదే చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క రాజ్య ఫలితాలు మనము చూడాలంటే దేవుని రాజ్య నియమాలు మనము అనుసరించాలి. ఇఫ్ యు డు నాట్ ఫాలో ద principles of the kingdom of God, you will not see the results of the kingdom of God. So దేవుని రాజ్య ఫలితాలు ఆలోచిస్తే అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి మనుషులకి అర్థం కాని విధముగా ఉంటాయి. ఇది ఎలా జరిగింది అని ఆలోచించి ఆశ్చర్యపడే విధముగా ఉంటాయి. సో ఆ విధమైనవి మన జీవితాల్లో జరగటం చూడాలంటే వీ హ్యావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్య నియమాలు మనము ఖచ్చితంగా అనుసరించాలి. టైథింగ్, నీవు 10వ వంతును చెల్లించుట, ఆర్ దేవుని భాగమును ప్రత్యేకపరచుట, శాంక్టిఫైయింగ్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. సో ఈ టైథింగ్లో ఐ సెడ్ ఐ విల్ స్పీక్ ఆన్ 5 థింగ్స్. 5 విషయాలు మీతో చెప్తాను. మొదటిది, దశమ భాగం అనగా ఏంటి? వాట్ ఈస్ టైత్? 10వ వంతు అనగా ఏంటి? రెండవది, బెనిఫిట్స్ ఆఫ్ టైథింగ్, దశమ భాగం యొక్క దీవెనలు, 10వ వంతు చెల్లించడం వలన కలిగే దీవెనలు. ఈరోజు నేను ఐ విల్ టాక్ ఆన్ బెనిఫిట్స్ ఆఫ్ టైథింగ్. అండ్ నెంబర్ 3, మూడవది, ఎక్కడ మన దశమ భాగములు చెల్లించాలి? వేర్ షుడ్ వి పే అవర్ టైత్స్? మన 10వ వంతు ఎక్కడ చెల్లించాలి? అండ్ నెంబర్ 4, నూతన నిబంధనలో దశమ భాగము, టైథింగ్ ఇన్ ద న్యూ కవెనెంట్. వాట్ డస్ ద న్యూ టెస్టమెంట్ స్పీక్స్ అబౌట్ టైథింగ్? నూతన నిబంధన 10వ వంతును గురించి ఏమి చెప్తుంది? అండ్ నెంబర్ 5, వేటిలో నుంచి మనము 10వ భాగమును తీయాలి? ఆమెన్. సో ఈ 5 విషయాలను నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఆల్ ద 5 లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీకే 5 కవర్ చేసేసాను. నేను దశమ భాగం అంటే ఏంటో చెప్పాను. దశమ భాగము అనగా 10వ వంతు, దశమ భాగం అనగా 10వ వంతు, దశమ భాగము అనగా దేవుని భాగము అని చెప్పాను, గాడ్స్ పోర్షన్. దశమ భాగం అనగా పరిశుద్ధమైనది అని చెప్పాను, హోలీ. దశమ భాగం అనగా ఎ కవెనెంట్ కనెక్టర్, దేవునితో మనకున్న నిబంధనను అనుసంధానము చేసేది. సో లేవియ కాండంలో ఒకసారి 27వ అధ్యాయం చూద్దాం. లెవిటికస్ చాప్టర్ 27. లేవియ కాండము 27వ అధ్యాయము. 27వ అధ్యాయములో 30వ వచనము చదువుదాం. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనము అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. భూధాన్యములలోనేమి,
ఫలవృక్షములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. మీరు గమనించారా వచనం? భూధాన్యములలో, ఫలవృక్షములలో, భూఫలములన్నిటిలో. అంటే యాక్చువల్గా ఆ రోజుల్లో వారికున్న ఇన్కమ్ అదే. ఆ రోజుల్లో వారి యొక్క రాబడి భూధాన్యము, వారి పొలము నుండి కలిగే పంట, ద క్రాప్ దట్ ఈస్ ఈల్డెడ్ ఇన్ ద ఫీల్డ్. సో అదే మాట్లాడుతున్నాడు, భూధాన్యములలో, ఫలవృక్షములలో, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని తెలుగు బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ హోలీ అంటు ద లార్డ్ అన్న మాట రాయబడింది. అది దేవునికి పరిశుద్ధమైనది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాంక్టిఫికేషన్ అండ్ హోలీనెస్ ఆర్ కనెక్టెడ్ టు వన్ అనదర్. ప్రత్యేకించుకొనుట, పరిశుద్ధపరచుట అనేది రెండు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. పరిశుద్ధత వేరు, ప్రత్యేకత వేరు. నువ్వు ప్రత్యేకించుకొనినప్పుడు పరిశుద్ధపరచబడతావు. See, holiness is the result of sanctification. మీరు ఇది చాలా ప్రాముఖ్యంగా మీరు గ్రహించాలి. ప్రత్యేకత నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్తుంది. నీవు పరిశుద్ధంగా జీవించాలంటే ముందు నీవు ప్రత్యేకపరచుకోవాలి. యూ హ్యావ్ టు సాంక్టిఫై. దాన్నే సాంక్టిఫికేషన్ అన్నారు. సో నా నీ 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 చేతికి వస్తున్న నీ రాబడి, దేవుడు నీకు ఇచ్చిన సోర్స్, అవి పరిశుద్ధపరచబడాలంటే దానిలోని దేవుని భాగము ప్రత్యేకించాలి. వెన్ యు సాంక్టిఫై గాడ్స్ పోర్షన్, దేవుని భాగమును ప్రత్యేకించినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. ఆమెన్. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? సో ఇక్కడ మీరు చూస్తే దేవుని దశమ భాగము దేవుని సొమ్ము అన్నాడు, గాడ్స్ పోర్షన్. నేను అదే చెప్పాను. దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. ఇట్ ఈస్ హోలీ, అది పరిశుద్ధమైనది. సో 31వ వచనం కూడా చదువుదాం అందరం కలిసి. వర్స్ 31, 31వ వచనం. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలెను. సో ఇక్కడ ఈ 30వ వచనంలో ఆయన భూధాన్యము, ఫలవృక్షము, వృక్ష ఫలములు, తర్వాత భూఫలములు, వీటి గురించి మాట్లాడుతూ 31వ వచనానికి వచ్చేసరికి ఒకడు దానిలో తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనను విడిపింప కోరిన ఎడల, అంటే ఇప్పుడు వారు చెల్లించవలసిన 10వ వంతులో ఎవరైనా దానిని ఇఫ్ దే వాంట్ టు సెల్ ఇట్ అవే, వారు దాన్ని విడిపించాలనుకుంటే, రిడీమ్ చేయాలనుకుంటే వారు దానికి 20% కలపాలి. అది వాక్యంలో రాయబడి 5వ వంతు అంటే 20% అని అర్థం. అదే 31వ వచనంలో అది దేవుడిచ్చిన నియమం. అది ఆయన అన్నాడు, దశంభాగులు దాన్ని విడిపింపగోరిన దానిలో 5వ వంతు దానితో కలపవలను అన్నాడు. ఆమెన్. కమ్ ఆన్, హల్లెలూయా. అర్థమైందండి నేను చెప్పింది? సో 32వ వచనము చూద్దాం అందరము కలిసి. గోవులలోనే కానీ గొర్రె మేకలలోనే కానీ కొల క్రింద నడుచుచున్న అన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. సో నేను ఈ వచనాన్ని చదివించటంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, టు షో యూ దట్ పర్టిక్యులర్ వర్డ్ దట్ 1/10 ఈజ్ హోలీ. 10వ భాగము అది పరిశుద్ధమైనది. సో నేను లాస్ట్ వీక్ చెప్పాను, పరిశుద్ధమైనది అంటే మనము ముట్టుకోకూడనిది. హోలీ అంటే సంథింగ్ దట్ we are not meant to touch, that is untouchable. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సో అది చాలా 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 ప్రాముఖ్యం. సో మీరు మొదటిది దశమ భాగం అనగా 10వ భాగము 1/10. తర్వాత రెండవ మాట ఏంటి?
దేవుని భాగము, గాడ్స్ పోర్షన్. అందుకని ఐ వాంట్ యూ టు మేక్ నోట్, మీరు రాసుకోవాలని కోరుతున్నా. అండ్ నెంబర్ 3, దశమ భాగం అనగా పరిశుద్ధమైనది, ఇట్ ఈస్ హోలీ. అండ్ నెంబర్ 4, దశమ భాగం అనగా కవెనెంట్ కనెక్టర్, నిబంధనను అనుసంధానం చేసేది. ఆమేన్. సో రిపీట్ విత్ మీ. నెంబర్ 1, వాట్ ఈస్ దశమ భాగం? దశమ భాగం అనగా ఏంటి? మొదటిది 10వ భాగము. చెప్పండి, మొదటిది ఏంటి? నెంబర్ 2, దశమ భాగం అనగా దేవుని భాగము. టెల్ ఇట్ లౌడ్లీ, దేవుని భాగము. నెంబర్ 2, మూడవది పరిశుద్ధమైనది. 4వది నిబంధనను అనుసంధానము చేసేది. హల్లెలూయా. సో వెన్ యు టైత్, మీరు 10వ భాగాన్ని ఎప్పుడైతే చెల్లిస్తారో ఏమవుతుందంటే, దేవుడు తన వాక్యములో తన కుమారుని ద్వారా నూతన నిబంధనలో మన కొరకు చేసిన ఆ యొక్క సిలువ రక్తం వలన చేసిన నిబంధన కనెక్షన్ ఏమవుతుందంటే అది యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్, అది ఎంత ఏంటి అనేది ప్రశ్న కాదు. ఇక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ చేతికిచ్చిన రాబడి అంతటిలో నుంచి 10వ భాగమును తీసి నీవు దేవునికి చెల్లించాలి. ఆమెన్. సో అది దశమ భాగం. నెంబర్ 2, రెండవది దశమ భాగము ఎక్కడ చెల్లించాలి? వేర్ యూ, నేను ఆర్డర్లో మాట్లాడట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు అడ్రస్ ఎవ్రీథింగ్. దశమ భాగము ఎక్కడ చెల్లించాలి? ఎక్కడ చెల్లించాలంటే దశమ భాగము నీవు ఎక్కడైతే ఆత్మీయంగా పోషించబడుతున్నావో అక్కడ చెల్లించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మలాకీ చాప్టర్ 3, మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే 10వ వచనము అందరము కలిసి చదువుకుందాం. వర్స్ 10, చాప్టర్ 3 వర్స్ 10, ద బుక్ ఆఫ్ మలాకీ, పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం అందరము కలిసి, ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. చాలు. ఎక్కడికి తీసుకొని రావాలి? కమాన్, మీ బైబిల్లో ఉందా మాట? నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్నాడు. సో వేర్ యూ హ్యావ్ టు పే ద టైత్. ఎందుకని మందిరపు నిధిలోనికి తీసుకొని రమ్మన్నాడు? నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు. ఆహారం ఉండునట్లు అంటే భోజనాలు పెట్టడం గురించి కాదు మాట్లాడేది. దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ ఫుడ్ దట్ యు గెట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో నీవు పొందుకునే ఆత్మీయ ఆహారం గురించి వ్రాయబడిన మాట. సో వేర్ యు ఆర్ స్పిరిచువల్లీ ఫెడ్, నీవు ఆత్మీయంగా ఎక్కడ పోషించబడుతున్నావు, నీకు ఆత్మీయ ఆహారం ఎక్కడ లభిస్తుంది, నీవు ఎవని వలన దేవుడు తన వాక్యమునిచ్చి నిన్ను పోషిస్తున్నాడో ఆ స్థలములో నీ 10వ భాగమంతా చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆహారం ఉండునట్లు అన్నాడు అక్కడ. చాలాసార్లు వై పీపుల్ కమ్ టు చర్చ్. 2 రకాల గుంపులు ఉంటారు ప్రజలు క్రైస్తవులలో. మొదటి రకమైన వారు ఎవరంటే క్రైస్తవులు గనుక వెళ్ళాలి. వి ఆర్ క్రిస్టియన్స్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు గో టు చర్చ్. తర్వాత లేకపోతే మన డినామినేషన్ని కాపాడుకోవాలి, మన ఆచారాన్ని కాపాడుకోవాలి అనే ఆ రకమైన వారు ఒకటైతే, రెండవ రకమైన క్రైస్తవులు ఎవరంటే నేను దేవుని వాక్యము చేత పెంచబడాలి అనుకునేవారు. నేను దేవుని యొక్క వాక్యము వినాలి, నేర్చుకోవాలి, దేవుని కార్యములు చూడాలి, ఆత్మీయంగా ఎదగాలి అనుకునే గుంపు రెండవది. సో ఈ రెండవ గుంపు ప్రజలు వీరేం చేస్తారంటే వీరు ఎక్కడ పడితే అక్కడ, మళ్ళీ వీళ్ళలో కూడా 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఎవరంటే వీళ్ళు ప్రతి చోటకి వెళ్తారు. ప్రతి చోటకి వెళ్ళి ప్రతీదీ బాగుందంటారు. ప్రతీదీ దే డోంట్ హ్యావ్ ద డిజర్న్మెంట్. ఈరోజు విశ్వాసులకు కావాల్సిందంటే ఈ వివేచన కావాలి. కానీ ఇంకొక గుంపు ఉంటారు, వీరేం చేస్తారంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వర్తమానము ఎక్కడ దొరుకుతుందో అక్కడ స్థిరపరచబడతారు. ఆమెన్. సో వెన్ యూ ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్,
దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాక్యము, ప్రత్యక్షతతో కూడిన వాక్యము మీకు దొరుకుచున్న చోటు మీ యొక్క 10వ వంతును మీరు చెల్లించాలి. ఆమేన్. ఎందుకని? ఆహారము ఉండునట్లు, నీవు పోషించబడినట్లు, నీవు పోషింపబడుచున్నావు గనుక చెల్లించాలి. మొదటిది, నీవు పోషింపబడుటకు చెల్లించాలి, అది కంటిన్యూ అవ్వటానికి. హల్లెలూయా. కమాన్ లౌడ్ హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముచున్నాను. అర్థమైతే ఒకసారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్. సో కాబట్టి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్నాడు. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద చర్చ్, టు ద హౌస్ ఆఫ్ గాడ్. అది. సో దీంట్లో నేను చెప్పాను, వీ హ్యావ్ నో రైట్ టు స్ప్లిట్ అవర్ టైత్స్. మన దశమ భాగమును మనము భాగాలుగా చేసే అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అది మనది కాదు. టైత్ డస్ నాట్ బిలాంగ్స్ టు అస్. దశమ భాగము మనకు చెందినది కాదు, అది దేవునికి చెందినది. దేవునికి చెందిన దాని మీద మన సొంత నిర్ణయాలు తీసుకోవటానికి మనకు అధికారం లేదు. ఆమేన్. అందరికి అర్థమవుతుందని నమ్ముచున్నాను. మనది కాని దాని మీద మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. We cannot make our own decisions which does not belongs to us. సో దేవునికి సంబంధించినది అది దేవుని వాక్యములో చెప్పబడిన నియమం ప్రకారం మనం వెంబడించాలి. మరి పాస్టర్ గారు, నాకు సన్నిహితులైన దేవుని సేవకులు ఉన్నారు, లేకపోతే నన్ను రక్షణలోకి నడిపించిన దేవుని సేవకుడు ఉన్నాడు, లేకపోతే నాకు బాప్తీసం ఇచ్చిన సేవకుడు ఉన్నాడు, లేకపోతే పలానా ప్రాంతంలో నాకు బాగా ప్రియమైన దేవుని సేవకుడు. హలో, యూ కెన్ హెల్ప్ దెమ్, యూ కెన్ బ్లెస్ దెమ్. నీవు వారికి కూడా దీవెనకరంగా ఉండొచ్చు, నీవు వారికి కూడా నీవు సహకరించవచ్చు. మీరు వారికి కూడా మీ సీడ్ సో చేయాలంటే చేయండి. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్స్ నాట్ ఫ్రమ్ యువర్ టైత్. అది మీ దశమ భాగంలో నుండి మీరు చేయటానికి వాక్యం అనుమతించదు. ఆమేన్. అవి చేయాలంటే మీకు చెందిన వాటిలో నుండి చేసుకోండి మీరు. ఆమేన్. కమాన్. స్పష్టంగా అర్థమవుతుంది నేను నమ్ముచున్నాను. నేను స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను నేను. ఆమేన్. అంటే మీకు అర్థం కావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. కమాన్ లౌడ్ ఆమేన్. హల్లెలూయా. అర్థం కాని వారు ఎవరైనా ఉంటే ఒకసారి కెన్ యూ వేవ్ యువర్ హ్యాండ్, ఐ విల్ ట్రై టు రిపీట్ వాట్ ఐఎమ్ సేయింగ్. వండర్ఫుల్. మీకు అందరికీ అర్థమవుతుందని నమ్ముచున్నాను. ఆమేన్. సో కాబట్టి మీరు ఎవరికి చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ వాట్ బిలాంగ్స్ టు యూ. నీకు చెందిన దాంట్లో నుంచి మీరు చేయాలి. కానీ దేవుని భాగము మీద మీ సొంత నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం లేదు. నౌ లిజన్, ఇక్కడ 3వ విషయాన్ని చెప్తున్నాను. నేను ఇంకా ఎక్కడ మన దశమ భాగాలు చెల్లించాలన్నదే మాట్లాడుతున్నాను. మొదటిది ఎక్కడ చెల్లించాలని చెప్పాను, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధి అంటే ఏంటి? మీరు ఆత్మీయంగా ఎక్కడ పోషించబడుతున్నారో అక్కడికి మీరు తీసుకొని రావాలి. ఆమేన్. ఏ సేవకుని క్రింద, ఏ ఆత్మీయ తండ్రి కప్పుదల కింద ఉన్నారో అక్కడికి మీరు తీసుకొని రావాలి. హల్లెలూయా. అది మొదటిది. రెండవది, యూ కెనాట్ స్ప్లిట్ యువర్ టైత్. మీ 10వ భాగాన్ని మీరు భాగాలుగా చేయటానికి వాక్యము అనుమతించదు. అది రెండవ ప్రాముఖ్యమైనది. నా 3వది, మీరు ఆలోచిస్తే చాలాసార్లు మనుషులమైన మనము, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా మనిషినే కాబట్టి చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే, మనకు ఫలానా వ్యక్తి ఇష్టము కాబట్టి, లేకపోతే ఫలానా దైవజనుడు నచ్చాడు కాబట్టి, అతను గురించి యూ మైట్ హ్యావ్ మెనీ రీజన్స్ ఫర్ యూ టు లైక్ హిమ్. అతన్ని ఇష్టపడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. వారికి మన కానుక పంపించాలని మనకు అనిపించవచ్చు. మీరు అలాంటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు ద్వితీయోపదేశ కాండము దయచేసి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము చూద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 26. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయాన్ని జాగ్రత్త గమనిస్తే ఇక్కడ కూడా 10వ వంతు చెల్లించే వాటిని గురించిన కొన్ని నియమాలు, ఇన్స్ట్రక్షన్స్ వాక్యంలో రాయబడ్డాయి. 12వ వచనం నుండి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 12వ వచనము. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, 10వ భాగమును ఇచ్చు సంవత్సరమున
అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇవ్వవలెను. చూడండి, ఈ వచనాన్ని చదివినప్పుడు చాలా మంది అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఏంటి అపార్థం అంటే, ఈ 10వ వంతుని ఇన్ని భాగాలు చేశారా అన్న అపార్థం. లేవీలు అనుంది, పరదేశులు అనుంది, తండ్రి లేని వారు అనుంది, విధవరాండ్రు అనుంది, వీరందరికీ ఇవ్వలను అని వాక్యంలో రాయబడింది కదా. సో 10వ భాగాన్ని స్ప్లిట్ చేసి వీరందరికీ ఇవ్వటం అనుకుంటున్నారు, కాదు. అందుకనే మీరు అక్కడ జాగ్రత్తగా చూస్తే 2 సార్లు అక్కడ 12వ అధ్యాయంలో 2వ ఆ లైన్లో మీరు చూస్తే నీ వచ్చుబడి అన్న మాట కనపడుతుంది. యువర్ ఇన్కమ్, మీ ఇన్కంలో 10వ వంతును చెల్లించి, అక్కడ అయిపోయింది. అక్కడ ఒక సెంటెన్స్ అయిపోయింది. మీరు తెలుగు బైబిల్ చూస్తే అక్కడ ఒక కామా కూడా కనిపిస్తుంది మీకు, మీ బైబిల్లో ఉందో లేదో, ఉందా? సో అక్కడతో అయిపోయింది. 10వ వంతు గురించి అక్కడ క్లోజ్ అయిపోయింది. జనరల్గా నీకొచ్చిన రాబడిని ఎన్ని భాగాలు చేయాలో రాయబడింది. యూజువల్గా ఏం చేయాలంటే మన దేవుడు మనకిచ్చిన రాబడిలో, మనకిచ్చిన ఇన్కంలో మనము బీదలకు కూడా సహాయం చేయటానికి కొంత పోర్షన్ పక్కన పెట్టగలగాలి. ఆ తర్వాత తండ్రి లేని వారికి, అవన్నీ అదే చూస్తున్నాం. నీ 10వ వంతును చెల్లిస్తావు, అది అయిపోయింది. లేవీలకు చెల్లించాలి 10వ వంతును. ఆ తర్వాత మీరు డివైడ్ చేయాల్సింది అక్కడ మాట్లాడుతున్నాడు, పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఇవ్వలను. సో 13వ వచనానికి చదువుదాం. 13వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటిని చెప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకు నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నౌ లిజన్, మరలా ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్రతిష్ఠితమైన దానిని తీశాను అంటే, మెనీ పీపుల్ థింక్ దట్ దే థాట్ దట్ దే ఆర్ గివింగ్ టైత్. దశం భాగమును స్ప్లిట్ చేస్తారు. నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకనే ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి చాలాసార్లు ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి మారేసరికి ఆ మాటలు కొన్నిసార్లు మనం అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు సే ఈజ్, వీ హ్యావ్ టు వీటన్నిటి కొరకు ప్రత్యేకపరచుకోవాలి. ప్రతిష్ఠించుట అన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పోర్షన్స్ అన్ని మీరు ఇప్పటికీ కూడా మీరు యూదుల సాంప్రదాయంకి వెళ్తే దే విల్ హ్యావ్ ఆల్ దీస్ పోర్షన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యేసు ప్రభు వారు ఆయన ఆ యొక్క సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఏమైంది, ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల యొద్ద పడి ఆ యొక్క అత్తరు బుడ్డుని పగలగొట్టి ఆమె కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వారు ఏమన్నారు, అయ్యో ఈమె ఇది ఎందుకని వృధా చేస్తుంది, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నారు వాళ్ళు. అవునా కదా? మీకు అందరికీ ఆ సన్నివేశం గుర్తుందని నమ్ముచున్నాను. ఎందుకని ఆ దినాలలో వారు ఎక్కువగా ఆలోచించేది అదే, లేవీలకు దశం భాగం ఇస్తాము, ఆ తర్వాత బీదలకు ఒక పోర్షన్ ఉంటుంది, వారిలోని ఇంకా తండ్రి లేని వారు పరదేశులు, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఎందుకంటే వీరు యేసు ప్రభువుని యాజకునిగా అంగీకరించాలి. అప్పటికి ఆయన ప్రవక్తగా ఇంకా వారు పూర్తిగా అంగీకరించలేదు. ఆయన రానున్న మెస్సైగా వారు ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. సో వారు యేసుప్రభుని అంగీకరించలేదు కాబట్టి వీళ్ళు అంటున్నారు, బేదలకి ఇవ్వచ్చు కదా అంటే యేసుప్రభు అన్నాడు, బేదలు ఎప్పుడు మీతో కూడా ఉన్నారు, ఈమె శ్రేష్టమైన పని చేసింది అన్నాడు ఆయన. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో అకార్డింగ్ టు ద ఓల్డ్ కవెనెంట్, నూతన నిబంధన లేకపోతే వాక్య ప్రకారం జనరల్గా మనము ప్రతి వ్యక్తి చేయవలసిన పని, నేను యాక్చువల్గా దీన్ని నేను మెన్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాను, హౌ టు మేనేజింగ్ ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతూ దట్ వీ హ్యావ్ టు మేక్ 5 డిఫరెంట్ పోర్షన్స్ అన్న మాట నేను చెప్తా వచ్చాను.
దానిలో ఒకటి అంటే ఈ వీటిని ఏం చేయాలంటే ఈ భాగాలను ప్రత్యేకపరచాలి. దట్స్ వాట్ దే ఆర్ టాకింగ్. అదే అక్కడ మాట్లాడుతున్నారు ఆ వచనాన్ని. సో ఇప్పుడు అదే వచనంలో క్రిందకు వచ్చేద్దాం. 14వ వచనం చూద్దాం. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు. చూసారా, వెన్ యూ సాంక్టిఫై ఎ థింగ్, నువ్వు ప్రతిష్ఠించినప్పుడు నీవు కొంచెమైన ఆయన అంటున్నాడు, నీ దుఃఖములో ఉండగా కొంచెమైనను దానిలో తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియు నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపి ఉన్నాను. హల్లెలూయా. మీరు అక్కడ తెలుగు బైబిల్లో చూస్తే మరలా ఇక్కడ నేనదే ట్రాన్స్లేషన్స్ మారినప్పుడు ఉండే మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేస్తున్నా. తెలుగు బైబిల్లో చూస్తే అక్కడ ఏమనుందంటే చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియు నేను ఇయ్యలేదు అని రాయబడింది. కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఫర్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్ టు డెడ్ అని రాయబడింది. చనిపోయిన వానికి నేను చెల్లించలేదు, జీవము లేని వాటి దగ్గర నేను చెల్లించలేదు అన్న మాట అక్కడ రాయబడింది. ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్ బైబిల్లో మీకు అర్థమవటానికి నేను ఒకసారి మీ కొరకు స్పష్టంగా చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. 14వ వచనము, ఐ హ్యావ్ నాట్ ఈటన్ ఆఫ్ ఇట్ వైల్ మౌర్నింగ్, నోర్ హ్యావ్ ఐ రిమూవ్డ్ ఎనీ ఆఫ్ ఇట్ వైల్ ఐ వాజ్ అన్క్లీన్, nor offered any of it to the dead అన్నమాట. I have not offered any of it to the dead. నేను అదే ఇందాక నుండి చెప్తా ఉన్నా, 10వ భాగమును ఎక్కడ చెల్లించాలి? 10వ భాగమును నీవు ఎక్కడైతే ఆత్మీయంగా పోషించబడుతున్నావో అక్కడ చెల్లించాలి. ఆమేన్. అర్థమైన వారు. రెండవది 10వ భాగమును నీవు భాగములుగా చేయకూడదు. యూ కెనాట్ స్ప్లిట్ ద 10th పార్ట్. నువ్వు 10వ భాగములు చూ. నెంబర్ 3, మూడవది, నాకు పలానా వారంటే ఇష్టమండి, నేను పలానా దగ్గర చెల్లిస్తాను, వండర్ఫుల్, బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించలేమనంటే అక్కడ వాక్యంలో రాయబడింది, నీవు జీవము లేని వాటి దగ్గర చెల్లించకూడదు. ఆమెన్. వేర్ దేర్ ఇస్ నో లైఫ్ యూ కెనాట్ పే యువర్ టైత్ టు ద డెడ్. సి, నన్ను అపార్థం చేసుకోదు. యూ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద కాంటెక్స్ట్. అందుకని అమ్మ, మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు విత్తువాను ఉపమానమును జాగ్రత్తగా గమనిస్తే ఆ విత్తువాడు విత్తనములో ఏమీ లోటు లేదు, కానీ లోపము లేదు, కానీ అతను విత్తిన నేలలోనే ప్రాబ్లం ఉంది. అవునా? అందుకని విత్తనముల గురించి రకరకాల విత్తనాలను మాట్లాడలేదు, రకరకాల నేలల గురించి మాట్లాడాడు. అంటే యువర్ హార్వెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, సి, మనం ఇస్తున్న విత్తనముతో పాటు మనము విత్తుతున్న భూమి కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఆమేన్. సో నువ్వు ఏ భూమిలోనికి, ఏ నేలలోనికి నీ విత్తనమును విడుదల చేస్తావో దానిని బట్టి నీ యొక్క పంట ఆధారపడి ఉంది. ఆమేన్. సో యూ కెనాట్ డైరెక్ట్ యువర్ టైత్స్ టు డెడ్ ప్లేసెస్. జీవము లేనివి, దేవుని పని జరగనివి, దేవుని రాజ్య కార్యక్రమాలు ముందుకు సాగనివి, నేను చెప్తున్నాను, అలాంటి ప్రాంతములలో, అలాంటి ప్రదేశములలో మీ యొక్క 10వ భాగమును మీరు పంపించకూడదు. అర్థమైన వాళ్ళు ఆమేన్. సో ఐ హ్యావ్ క్లియర్ 2 థింగ్స్. మొదటిది, దశంభాగం అనగా ఏంటో చెప్పాను, దశంభాగము ఎక్కడ చెల్లించాలో చెప్పాను. తర్వాత వేటిలో నుండి దశంభాగము తీయాలి. నేను అది కూడా లాస్ట్ వీక్ చెప్పాను, బట్ ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. వేటిలో తీయాలి? నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమున తీయాలి. ఆమేన్. నీ రాబడి అంతటిలో అంటే నీకు ఎన్ని రకాల రాబడులు ఉంటే అన్ని రకాల రాబడులు. ఒకసారి ఒక ఆయన రిటైర్ అయ్యాడంట. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ చెప్పారు, రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తే అతని గురించి కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఏమనంటే, ఇతను చాలా మంచి ఆయనండి, చాలా పెద్ద ఆయన, ఎందుకంటే ఈయన దాదాపు 250 చర్చిలు కట్టించాడు అని చెప్పారంట. 250 మందిరాలు కట్టించాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా. 250 మందిరాలు కట్టించాడా? సరే, పాస్టర్ గారు కొంచెం అనుమానం వచ్చింది, ఎందుకంటే ఇతను చాలా సంవత్సరాలుగా తెలిసిన అతనే. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు
ఎవరైతే అనౌన్స్ చేశారో ఆ బ్రదర్ పక్కన కూర్చొని మాట్లాడుతూ, అవునండి అయ్యగారు, ఏంటి 250 మందిరాలు ఎట్లా కట్టించగలిగాడు, ఆయనకు అంత జీతం లేదు కదా అంటే, ఏముంది సార్, తీసుకున్న పైడో బంతట్లో దశం భాగం తీసాడు అన్నాడంట. సీరియస్లీ. సో తెలుగులో మీ వాడుక భాషలో చెప్తున్న ఒరిజినల్, తీసుకున్న లంచం అంతటిలో ఏం తీసాడు ఈయన, దాన్ని పరిశుద్ధపరచలేరమ్మా. హలో, యూ కెనాట్ శాంక్టిఫై సిన్. పాపాన్ని పరిశుద్ధపరిచే అంత ధైర్యం చేయబాకండి. ఆమెన్. సో తీసుకున్న లంచం అంతట్లో ఆ కీడు రాకుండా ఉండటానికి ఏం చేశాడు, లంచంలోనే దశం భాగంతో మందిరాలు కడితే మిగిలిన 90% అసలు ఆయన ఏ రేంజ్లో బ్రదర్ తీసుకున్నారో తెలియదు. నేను చెప్తున్నాను, గాడ్ కెనాట్ బ్లెస్ దీస్ థింగ్స్. దేవుడు వీటిని దీవించలేడు. ఆమెన్. సో బై ద వే, బ్రైబింగ్ ఈజ్ అగెయిన్స్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లంచము తీసుకొనుట, పుచ్చుకొనుట దేవుని వాక్యమునకు విరుద్ధమైనది. ఆమెన్. హల్లెలూయా. నీవు తీసుకున్నదంతా ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది, నీ దగ్గర వృధా అయిపోతుంది, అది నీ దగ్గర నిలవదు. దానివలన దానికి సంబంధించిన నీవు చెప్పలేని వెలను నీవు చెల్లించాల్సిన ప్రమాదం ఉంటుంది. సో నెవర్ ఎవర్ గో ఫర్ విచ్ ఈజ్ నాట్ లెజిటిమేట్. చట్టబద్ధము కానిది, న్యాయబద్ధము కాని దాని జోలికి విశ్వాసులు పొరపాటున కూడా వెళ్ళకూడదు. ఆమెన్. పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, అపరిశుద్ధమైనది ఏది కూడా నీవు ముట్టుకొనకూడదు అంటాడు. మీరు 6వ అధ్యాయం అంతా చదవండి, అక్కడ మీకు చాలా క్లియర్గా విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య ఉన్న వ్యత్యాసముల గురించి మాట్లాడుతూ చెప్తాడు. నెవర్ టచ్ ఎనీ అన్క్లీన్ థింగ్ అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. సో అది ఏమైపోతుందంటే చివరికి పాపాత్మల సొమ్ము అయిపోతుంది. నేను ఆ వచనాన్ని మీకు చదివాను కదా, మరలా చదువుదాం ఒకసారి. ఇక్కడే ఉండి యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను. చూసారా, మీ మీదకి వచ్చే ఉపద్రవం, ఇది చాలా భయంకరమైన మాట. మీ ధనము చెడిపోయెను. ఆ చదువమ్మా. మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉండి. చూసారా, మనుషులు ఎవరు లేకపోతే నీ బంగారానికి పట్టిన తుప్పు నీ మీద సాక్ష్యం చెప్పింది. అదే వాక్యంలో రాయబడింది. వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఇది చాలా భయంకరమైన మాట. So this is something that you are taking which is not legitimate. చట్టబద్ధము కానిది, అన్యాయముగా సంపాదించేది. నీవు ఇవ్వకుండా బిగబెట్టింది అవ్వచ్చు, వారి దగ్గర తీసుకోకూడనిది తీసుకోవటం కూడా అవ్వచ్చు. ఏమవుతుందంటే అది మీ పక్షంగా, మీకు వ్యతిరేకంగా మొరపెడుతుంది దేవుని సన్నిధిలో. అది చాలా ప్రమాదము. ఏమవుతుంది, సో మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. అమ్మో, ఎంత భయంకరమైన మాట. మీరు భూమి మీద సుఖముగా జీవించి, చదువమ్మా, భోగాసక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. చూసారా, నా దీన్ని ఏమన్నారు అంటే పాపాత్ముల సొమ్ము అని సామెతల గ్రంథంలో రాయబడింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, మనము
మనది కానిది ఏది కూడా మన యొద్దకు మీ దశం భాగం అంతటిలో అంటే జెన్యూన్గా మీ యొద్దకు దేవుడు మీకు అనుగ్రహించిన దాని నుండి మీ యొద్దకు వచ్చే దాంట్లోనే 10వ వంతు తీయాలి మీరు. మిగిలినది ఏది కూడా సంపాదించడానికి కూడా ప్రయత్నం చేయకూడదు. నౌ లిసన్ టు మీ. నేను ఇక్కడ ఇంకొక వచనం కూడా చూపించి మరలా ఇక్కడికి వస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయానికి రండి. సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము. అందరికి అర్థమవుతుందని నమ్ముచున్నాను. అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. Proverbs chapter 13 verse 22. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. అన్యాయముగా సంపాదించిన ప్రతి వ్యక్తి ఎవరైతే అన్యాయముగా సంపాదించారో నేను చెప్తున్నాను, పాపాత్ముల ఆస్తి అంతా కూడా నీతిమంతుల యొద్దకు అంత్య దినములలో తీసుకొని రాబడుతుంది. హల్లెలూయా. అది నీతిమంతుల కొరకు ఉంచబడినది. ఆమేన్. నౌ లిసన్. ఎలాగొస్తుందో తెలుసా నీతిమంతుల యొద్దకి? ఇఫ్ యు ఆర్ ఎ టైథర్, నీవు దశంభాగము చెల్లించే వ్యక్తివైతే, నువ్వు 10వ వంతు చెల్లించే వ్యక్తివైతే, నౌ యు ఆర్ కనెక్టెడ్ టు ద హెవెన్స్ అకౌంట్. నువ్వు పరలోకపు అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉన్నావు. ఇప్పుడు పాపాత్ముల యొద్ద నుంచి దేవుడు వసూలు చేసినదంతా కూడా ఆ పరలోకపు అకౌంట్లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ అందరికీ క్రెడిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆయన. కమ్ ఆన్. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైనట్లేదు, మరలా చెప్తాను వినండి. ఎవరైతే అన్యాయముగా చెడు మార్గములలో వారు సంపాదించారు, ఇందాక యాకోబు పత్రిక 5వ అధ్యాయం ప్రకారం వారు ఇవ్వకుండా బిగబెట్టిన వారు ఉన్నారు, కొంతమంది లంచం పుచ్చుకున్న వారు ఉన్నారు. అన్యాయముగా సంపాదించిన వారందరి దగ్గర దేవుడు వసూలు చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు వారి దగ్గర వసూలు చేసినప్పుడు, పరలోకం వారి దగ్గర వసూలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పరలోకంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరు? వారు దశంభాగమునిచ్చేవారు. ఆమేన్. నీవు దశంభాగం ఇచ్చేవాడు అయితే నీ పేరున ఒక అకౌంట్ ఉంది పరలోకంలో. ఆమేన్. నీకు సంబంధించిన ప్రతి అవసరము పరలోకం నుంచి తీర్చబడుతుంది. హల్లెలూయా. సో ఆయన వసూలు చేసినప్పుడు ఏం చేస్తాడంటే, నమ్మకముగా ఎవరైతే ఆయనకు 10వ భాగమును చెల్లిస్తున్నారో ఆ అకౌంట్స్ అన్నిటికీ ఆయన షేర్ చేయటం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అందుకని అన్నాడు, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. అర్థమవుతుందని నేను మాట్లాడేది. సో కాబట్టి మీరు దేవుని యొక్క భాగమును మీరు చెల్లించినప్పుడు మీ రాబడి అంతటిలో 10వ వంతు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం మీ రాబడి అంతటిలో మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మీ రాబడి అంతటిలో. ఓకే. నా ఎన్ని రూపాల ఎన్ని రకముల రాబడి అయినా, నేను అదే చెప్పాను. ఒకవేళ ఇఫ్ యు రెంట్ ఏ హౌస్, మీకు ఒక సొంత ఇల్లుండి కొన్ని పోర్షన్స్ అద్దెకిస్తే అది కూడా మీ ఇన్కమే. దట్ ఈస్ కాల్డ్ రెంటల్ ఇన్కమ్ అంటారు. దానిలో నుంచి నువ్వు 10వ భాగమును తీయాలి. నీకు రెగ్యులర్గా వచ్చే ఇన్కంలో నుండి 10వ భాగమును తీయాలి. నీ పితరుల యొద్ద నుంచి నీ యొద్దకు వచ్చిన ఆస్తిలో నుండి 10వ భాగమును తీయాలి. లేకపోతే నీవు కలిగినవి నీవు అమ్మినప్పుడు, నీ ఇల్లు అమ్మినప్పుడు, నీ ప్రాపర్టీ అమ్మినప్పుడు, నీ ఆస్తిని అమ్మినప్పుడు ఖచ్చితంగా అది కొన్న రేటు కాదు వచ్చేది, అది అమ్మినప్పుడు వచ్చే రేటు వేరు. అందుకని బ్రింగ్ ఆల్ యువర్ టైత్స్ ఫ్రమ్ ఆల్ ద ఇంక్రీజ్ దట్ యు గెట్ అని వాక్యంలో రాయబడింది. సో దానిలో నుంచి నీ 10వ భాగమును తీయాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందని నేను మాట్లాడేది? మీ ఆస్తిలో తీయాలి. మీకు వచ్చే ఇన్కమ్ ఎన్ని రకములైన రాబడి ఉన్న వాటన్నిటిలో నుంచి 10వ భాగమును తీయాలి. హల్లెలూయా. అందుకనే పిల్లలు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మీ పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీలో నుండి బిగిన్ టు టేక్ సమ్ టైత్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని తీయాలంటే, బికాస్ యు ఆర్ ఒబేయింగ్ టు ద కింగ్డమ్ ప్రిన్సిపల్. దేవుని రాజ్య నియమమునకు నీ విధేయత చూపిస్తున్నావు గనుక. ఒకసారి సామెతల గ్రంథముకు రండి. మరలా సామెతల గ్రంథములో ఉన్న ఒక మాటను నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటే, ప్రోవెబ్స్
చాప్టర్ 14, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9, 10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుడి. హల్లెలూయా చెప్పాలి. మీ బైబిల్లో ఏమనుంది? హల్లెలూయా. మీ రాబడి అంతటిలో అన్న మాట రాయబడి ఉందా? కమాన్, టాక్ టు మీ. ఉందా లేదా? ఆ తర్వాత మాట ఏమనుంది? ప్రథమ ఫలం అనుంది. ఆ తర్వాత మాట ఏమనుంది? మీ ఆస్తులో భాగమునిచ్చి ఆ యెహోవాని ఏం చేయాలి? గణపరచు. మా చదువమ్మా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ద్రాక్షారసము ఈజ్ ఎ సైన్ ఫర్ అబండెన్స్, ప్రొవిజన్. ద్రాక్షారసము సమృద్ధికి అది సూచనగా ఉంది. హల్లెలూయా. నా మాటలు అందరికి అర్థమవుతుంది. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మీరు సరిగ్గా వినకపోతే మీరు అపార్థం చేసుకుంటారు. మీరు అపార్థం చేసుకుంటే తర్వాత బయటికి వెళ్ళి నేను చెప్పనిది మీరు చెప్తారు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్. హల్లెలూయా. సో కాబట్టి మనము వేటిలో ఉండి దశమ భాగం తీయాలో కూడా మీకు తెలియజేశాను. మీకు అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యువర్ టైత్? మీరు దశమ భాగం చెల్లించినప్పుడు ఏమి జరుగుతుంది? నెంబర్ 1, ఏమి జరుగుతుందంటే నీవు ఆయనని ఘనపరుస్తూ ఉన్నావు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. వెనెవర్ యు గివ్ టైత్ అండ్ ఆఫరింగ్స్. కానుకలు వేరు, దశమ భాగము వేరు. మనము దశమ భాగముని కానుకలతో రీప్లేస్ చేయకూడదు, కానుకలను దశమ భాగంతో రీప్లేస్ చేయకూడదు. నేను 10వ వంతు ఇచ్చాను కదా అని కానుకలు ఇవ్వకుండా ఉండకూడదు, కానుకలు ఇచ్చాను కదా అని దశమ భాగం ఇవ్వకుండా ఉండకూడదు. నౌ లిసన్ టు మీ. ఎందుకని ఇవన్నీ చేయాలంటే నీవు దేవునిని ఘనపరుస్తూ ఉన్నావు. వెనెవర్ యు గివ్ టైత్, వెనెవర్ యు గివ్ ఆఫరింగ్, యు ఆర్ ఆనరింగ్ గాడ్. మలాకి గ్రంథానికి రండి, 3వ అధ్యాయం చూద్దాం మరలా. మలాకి చాప్టర్ 3. దేవుని వాక్యంలోని నియమాలను మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు నేను చెప్తున్నానమ్మా, దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తే ఏ మనుష్యుడు కూడా నిన్ను ధనవంతుడిగా చేయలేని విధముగా ఆయన చేస్తాడు నిన్ను. హల్లెలూయా. దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తే అది తరిగిపోని నిధిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. నౌ లిసన్. మలాకి గ్రంథము 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయములో అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ నేను ఒక మాటను మీ కొరకు నేను చదువుతాను. వచనాలన్నీ చదవటానికి సమయము సరిపోదు కానీ ఊరికే ఒకసారి 7వ వచనము చూద్దాం. 7వ వచనము. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ చూసారా. నా ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనములో, మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. యు ఆర్ డిసొబీడియంట్ టు మై కమాండ్మెంట్స్. వాళ్ళు చూడండి, దేవుడు, నేను చెప్తున్నాను, ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఆర్ ద కీ ఫర్ సక్సెస్ఫుల్ లివింగ్ ఈజ్ బీయింగ్ ఒబీడియంట్ టు ద గాడ్ ఆఫ్ హెవెన్. పరలోకమందున దేవునికి నీవు విధేయత చూపించిన వ్యక్తివైతే, విధేయత కలిగిన వాడు, నేను చెప్తున్నాను కదా, దేశములో అతి ఉన్నతముగా ఆశీర్వదించబడతాడు. అమ్మ నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. ప్రాస్పర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ధనము కలిగిన వారు భూమి మీద చాలామంది ఉన్నారు, ఆస్తులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. వారు క్రీస్తును అంగీకరించిన వారు, అన్యులైన వారు, రక్షణ లేని వారు, విపరీతంగా ఆస్తులు కలిగి కోట్ల రూపాయలు కోటీశ్వరులు ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, వారి మీద ఏమి లేదంటే దేవుని హస్తము లేదు, వారి మీద దేవుని కాపుదల లేదు, వారి మీద దేవుని కృప లేదు. ఆమేన్. అర్థమవుతుందా నేను మాట్లాడేది? నౌ లిసన్. ఇక్కడ రాయబడి ఉన్న మాట,
సో ఆయన అంటున్నాడు, మీరు మీరు నా కట్టడలను అనుసరింపక గై కొనక వాటిని త్రోసివేశారు. వీళ్ళు అన్నారు, ఏ విషయంలో త్రోసివేశాం? ఆయన అన్నాడు, నా తట్టు తిరగండి, రిటర్న్ టు మీ, రిటర్న్ టు మీ. ఇంతవరకు నేను చెప్తున్నా, ఇంతవరకు ఇఫ్ యు ఆర్ అన్ఫెయిత్ఫుల్ ఇన్ పేయింగ్ యువర్ టైత్స్, హీర్ ఇస్ ద కాల్ దిస్ మార్నింగ్, రిటర్న్ టు మీ, నా తట్టు తిరగండి అంటున్నాడు. ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను చాలా నెలలు నేను దశభాగం విషయంలో అపనమ్మకస్తుడుగా ఉన్నానండి, కొన్నిసార్లు కొన్ని నెలలు చెల్లించాను, కొన్ని నెలలు చెల్లించలేదండి. ఈరోజున దేవుడు అంటున్నాడు, నా తట్టు తిరగండి, రిటర్న్ టు మీ, నా వైపు రండి. అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏ విషయములో మీ తట్టు మేము తిరుగుదుము అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు 8వ వచనములో, మానవుడు దేవుని యొద్ద దొంగిలున. చూసారా, చాలా చాలా స్ట్రాంగ్ మాట, చాలా షార్ప్ మాట దేవుడు వాడాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలున. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. హలో, వాట్ ఈస్ అ మ్యాన్ దట్ హీ కెన్ రాబ్ ఫ్రమ్ గాడ్? మానవుడు దేవుని యొద్ద దొంగిలటం ఏంటి? అసలు ఏమైనా ఆలోచన ఉందా? నేను అనుకుంటా మనుషులు ఈజీగా దొంగిలే దేవుని దగ్గరే. చాలా సీరియస్ అది. I'm talking something about your future, about your life. దేవుని యొద్ద దొంగిలి. అయితే మీరు నా యొద్ద దొంగిలితి. అయితే ఈయన అంటున్నారు, ఏ విషయంలో మీ యొద్ద దొంగిలితిమి? వీరికి ఇంకా గ్రహింపు రాలా. ఏ విషయంలో మీ యొద్ద దొంగిలితిమి అంటే ఆయన అన్నాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణములను. అది see, now here comes the word offerings, both tithes and offerings. 10వ భాగమును, ఆ తర్వాత మాట ఏమన్నది చెప్పండి, ప్రతిష్టార్పణములను ఈయక మీరేం చేశారు? దొంగిలారు. చాలామంది న్యూ టెస్ట్మెంట్లో, నూతన నిబంధనలో, వి డోంట్ హ్యావ్ టైత్స్, వి జస్ట్ హ్యావ్ ఓన్లీ ఆఫరింగ్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, నూతన నిబంధనలు మనం దశంభాగాలు చెల్లించిన అవసరం లేదు పాస్టర్ గారు, అర్పణలే. హలో, అర్పణలు దశంభాగాలు కలిపి మాట్లాడాడు పాత నిబంధనలు. మరి ఒకటే తీసేస్తే ఎట్లాగా? ఆమేన్. అర్థమవుతుంది నేను మాట్లాడేది? అర్థమవుతున్న వాళ్ళు ఆమేన్. సో మీరేం చేశారంటే, దశమ భాగము 10వ భాగమును ప్రతిష్టార్పణలను మీరేం చేశారు? ఈ యొక్క ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. ఒకసారి కాదు వీళ్ళు చేసింది. వావ్, వీళ్ళు దొంగిలుచూనే ఉందా? మీ బైబిల్లో, నా బైబిల్లోనే ఉందా? నా ఒక్క బైబిల్లోనే ఉన్నట్టు చూస్తున్నారు మీరు నన్ను. కావాలి, మీ బైబిల్లో ఉందా లేదా? దొంగిలుచూనే ఉన్నారు అని తర్వాత మాట ఏమనుంది బైబిల్లో? మీరు శాపగ్రస్తులను. See, there is a predetermined curse attached for not tithing. దశంభాగం ఇయ్యకుండా ఉండుటకు ముందుగానే దానికంతటా అదే కలిగే శాపం ఒకటి అటాచ్ అయిపోయింది అంతే. ఇప్పుడు అది ఎట్లాగంటే లా ఆఫ్ గ్రావిటీ. మీరు ఎవరైనా సరే పైన నుంచి దూకితే ఏమవుతారు? కిందకే వస్తారు. అవునా? కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారా? కమాన్. మీరు ఎంత కోటీశ్వరులైనా, మీరు ఎస్ క్లాస్లో ట్రావెల్ చేసే వాళ్ళైనా, ఎంత లగ్జూరియస్ వెహికల్స్ ఉన్న బాగా ధనవంతులైనా, మీరు పైకి వెళ్తే పైనుండి దూకితే మాట్లాడండి అమ్మా, కిందే పడతారు. అది లా. దేవుడు కాపాడుతాడా? ఎందుకు కాపాడుతాడు? అందుకని ఆ రోజు సాతాను వచ్చి యేసుప్రభు దగ్గరికి, ఆయన చెప్పాడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాడని, దూకు అన్నాడు. దూకనన్నాడు. See, you should not do something to prove God. ఆమేన్. నువ్వు ఒకవేళ మా డాడీ చిన్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో అంటే నా చిన్నప్పుడు మా డాడీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఇదివరకు మా డాడీ సేవకు రాకముందు విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు మా డాడీ ఏం చేశారంటే, పైన కిల్న్ దగ్గర ఉన్నప్పుడు ఫైర్ క్యాచ్ అయింది. అక్కడ చాలా భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా అది లోపల ఉంటుంది. అది యాక్చువల్గా ఇంకా దాని లోపల ఉంటే అదే చాలా వేడిగా ఉంటుంది. యాక్చువల్గా ఆ ఛాంబర్ అంతా కూడా ఫైర్ సడన్గా వచ్చినప్పుడు దాని లోపల ఉంటే కాలిపోయి నీకు బయటకు వచ్చే అవకాశం లేదు.
సో మా డాడీకి ఏం చేయాలో అర్థం కాక ఏం చేశారంటే అక్కడికి వచ్చి పైనుండి దూకేశారు కిందకి. సో పైనుండి దూకేస్తే ఆ మంటల్లో నుంచి కిందకు దూకేస్తే అంటే ఇంకా వేరే అవకాశం లేక దూకేశారు. దూకేయటం కింద పడిపోయారు. వెంటనే అంబులెన్స్లో డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ రేగుంటాయి ఈ ఫైర్ ఇంజిన్ ఇవన్నీ ఉంటాయి ఇట్లాంటి ప్లాంట్స్లో. సో వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఏమైందో, తలకు తగిలిందో లేకపోతే కాళ్ళకి తగిలిందో, ఏదో కాళ్ళన్నీ ఇరుగుంటే ఏదో ఒకటి ఇరుగుంటే అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే పట్టం మా డాడీ లైక్ ఒక ఫ్యూ మినిట్స్ ఈ వాజ్ లైక్ ఇన్ అన్కాన్షియస్ లాగా అట్లాగా అయిపోయారు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అంటే జస్ట్ ఆ ట్రామా అంటే లిటరల్గా కోమాలోకి వెళ్ళిపోలేదు, జస్ట్ అట్లా పడిన దాంట్లో హాస్పిటల్కి తీసుకెళ్తే చూస్తే దేవుని మహాకృపను బట్టి డాడీ మీద ఒక చిన్న గీత కూడా పడలా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు యూ కెన్ యూజ్ ద వర్డ్, మీ పాదములకు రాయి తగులుకుంటే ఆయన తన దూతలకు ఏం చేస్తాడు చెప్పండి? ఆజ్ఞాపిస్తాడు. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా. అంతేగాని ఆజ్ఞాపిస్తాడు కదా అని ఇప్పుడు అయిపోగానే మీరు పైన 4th ఫ్లోర్కి వెళ్ళి పైన నుంచి దూకితే ఫెయిత్ సెంటర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. హల్లెలూయా. సో అట్లాగే there is already a curse attached. There is already a curse attached to this thing. మీరు దొంగిల్లుచూనే ఉన్నారా? ఇట్స్ ద లా. యు ఆర్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ కర్స్. నీవుగా నీకు తెలియకుండా శాపములో స్థిరపరచుకుంటున్నావు నీ జీవితాన్ని, కుటుంబాన్ని. ఇట్స్ నాట్ గాడ్ కర్సింగ్. దేవుడు శపించటం కదా. హలో, అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నేను మాట్లాడేది అర్థమవుతుందన్న వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడేమన్నాడు చూడండి, మీరు దొంగిల్లుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. ఇప్పుడు 1వ అధ్యాయానికి రండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం, చాప్టర్ 1 వర్డ్ 6, 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. నౌ లిసన్. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే కమోన్ నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నౌ హి ఈస్ టాకింగ్ అబౌట్ ద ఆనర్. ఏనన్నాడు? నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తానన్నాడు. ఇందాక సామెతల గ్రంథంలో మనం చదివాము, మనము ఆయనకి ఇచ్చినప్పుడు వీఆర్ ఆనరింగ్ గాడ్. సీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ. నేను ధనము గురించి మాట్లాడుతున్నానని మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ధనము గురించే మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాలలో ఉన్న ద ఎక్స్చేంజ్, ద మీడియా ఏంటంటే మనం ఏది కావాలన్నా కొనటానికి వాడేది ఏంటంటే ధనమే, కరెన్సీ. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా. సి, ఇట్ ఈస్ అబౌట్ దేవునికి మన ధనం అవసరం లేదండి. సీరియస్లీ, దేవునికి మన ధనం అవసరం లేదు. గాడ్ డజంట్ నీడ్ యువర్ మనీ, గాడ్ నీడ్స్ యువర్ ఒబీడియన్స్. దేవునికి నీ విధేయత కావాలి అంతే. హల్లెలూయా. సో ఎవ్రీ టైమ్ బైబుల్ టాక్స్ అబౌట్ గివింగ్ మనీ, దేవునికి మన భాగమును ధనమును అర్పించటమును గురించి వాక్యము మాట్లాడిన ప్రతిసారి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు యువర్ ఒబీడియన్స్. నీ విధేయతకు అది పరీక్ష అంతే. వెనెవర్ ఇట్ కమ్స్ టు గివింగ్. ఎందుకంటే అమ్మా, విధేయత వలన కలిగే దీవెన నేను చెప్తున్నా కదా, అలా ఇలా ఉండదు. ఏం చేస్తున్నావు? అయ్యా కొంచెం పిడికడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, నేను కట్టెలు ఏరుకోవటానికి వచ్చాను, ఒక రొట్టె వస్తుంది, నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నాం. అవునా? అయితే నాకు కొంచెం గిన్నెడు మంచినీళ్ళు తీసుకొనిరా అన్నాడు. వెళ్తూ ఉంటే అదిగో అదే చేత్తో అప్పంలో మొదటిది నా ఎదుగు తీసుకొనిరా. నా డస్ దైవజనుడికి తెలీదా? తెలుసు. బట్ హియర్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్. నీవు చేయలేనిదే చేపించటం దేవుని యొక్క విధానము అంతే. హల్లెలూయా, హల్లెలూయా. 10 రొట్టెలు ఉన్నప్పుడు ఒక రొట్టె ఇవ్వమంటే ఎవడైనా ఇస్తాడు, నువ్వేంటి ఇచ్చేది? అమ్మన్నా, ఇక ఇదే ఆఖరిది అన్నప్పుడు నాకు ఇస్తావా అని దేవుడు అడిగితే, నా హియర్ కమ్స్ యువర్ ఒరిజినల్ ట్రూ నేచర్. నీ నిజమైన వాస్తవమైన బుద్ధి బయటపడేది అక్కడే.
అవునా కాదా? నేను మాటది అర్థమవుతుందా లేదా? మొదటిది నా ఎదుగు తీసుకునిరా. ఆ స్త్రీ ఎంత ధన్యురాలండి. విధేయత చూపించింది దైవజనుడి మాటకు. ఆకలితో ఉన్న కుమారుని వదిలిపెట్టింది, తీసుకొని వచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. దైవజనుడు అన్నాడు, నా మాట కాక యెహోవా జీవము తోడు, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. హల్లెలూయా. హే, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. కీర్తనల గ్రంథం 33వ కీర్తన చూడండి. కీర్తన 33వ కీర్తన, Psalms 33, కీర్తన 33వ కీర్తన. దేర్ యు విల్ ఫైండ్ ద బ్లెస్సింగ్ ఫర్ ఒబీడియన్స్. దేవునికి నువ్వు విధేయత చూపించడం వలన కలిగే దీవెన గురించి అక్కడ రాయబడి ఉంది. 33వ కీర్తన 18వ వచనం నుంచి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన యందు విధేయత చూపిన వారి మీద ఉన్నది అని రాయబడింది. హల్లెలూయా. ఆయనకి లోబడిన వారికి. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ అన్న బైబిల్లో GNB గుడ్ న్యూస్ బైబిల్ ఏమని రాయబడిందంటే, ఆయనకు విధేయత చూపిన వారు. కమ్ ఆన్ నౌ, హల్లెలూయా. ఏమనుంది? వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకేమనుంది? కరువులో వారిని ఎలా ఉంచుతాడు చెప్పండి? సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయనకు లోబడిన వారి మీదను, కమాన్ నౌ, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. ఒబీడియన్స్ వలన కలిగే దీవెన మీకు ఇంకా చదవాలంటే 128వ కీర్తన చదువుకోండి తర్వాత వెళ్ళి. హల్లెలూయా. వారి పిల్లలు వారి బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందిరు అన్నాడు. వారి భార్య ఫలమిచ్చి ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. 128వ కీర్తన అంతా కూడా తెలుగు బైబిల్లో భయభక్తులు అన్న మాటతో స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఏమనుందంటే, ఆయనకు లోబడిన వారు, టు దోస్ హూ ఒబే హిమ్ అన్న మాట అక్కడ వాడబడింది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. సో వెన్ యూ గివ్ టు గాడ్, నెంబర్ 1 యు ఆనర్ హిమ్. నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు గణపరుస్తున్నావు. నెంబర్ 2 యు ఒబే హిమ్. నువ్వు ఆయనకి విధేయత చూపుతున్నావు. నౌ హియర్ ఈస్ ద క్వశ్చన్ నౌ. ఇప్పుడు కెన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ 10% ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? దేవుడు నీకు ఇచ్చిన 100%లో 10% విషయంలో నిన్ను నమ్మగలడా? దట్ ఇస్ ద క్వశ్చన్. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అదే అక్కడ వాక్యంలో రాయబడింది. నేను ఆ వచనాలన్నీ చూపించడానికి సమయం లేదు, కానీ అక్కడ చూస్తే మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో కూడా ఆయన ఆ యొక్క పనివారితో మాట్లాడుతూ యజమానుడు అన్నాడు, నేను కొంచెములో నమ్మకంగా ఉంటే నీకు, ఆయన ఏమన్నాడు? నిన్ను ఎక్కువ మీద, విస్తారమైన దాని మీద నిన్ను నియమిస్తాను అన్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు యువర్ ఒబీడియన్స్. నీ నమ్మకత్వమునకు పరీక్ష, నీ విధేయతకు పరీక్ష. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా లేదా? అర్థమవుతా ఆమెన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్, ఆమెన్, హల్లెలూయా. సో ఐ హ్యావ్ సెడ్ వాట్ ఈస్ టైత్, అండ్ నెంబర్ 2 ఐ హ్యావ్ సెడ్, రెండోది ఏం చెప్పాను? ఎక్కడ మన భాగమును చెల్లించాలి చెప్పాను. ఆ తర్వాత ఇంకేం చెప్పాను? వేటిలో నుంచి మన భాగమును చెల్లించాలని చెప్పాను. ఆ దశమ భాగమును చెల్లించినప్పుడు ఏమవుతుందో చెప్పాను నేను. నీవు గణపరుస్తున్నా, ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారు నేనేం చేస్తానన్నాడు? గణపరుస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు దశమ భాగమును చెల్లించిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ నీడ్, నువ్వు అవసరతలో ఉంటే నేను చెప్తున్నాను, ఆయన నిన్ను గణపరుస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కరువులో నిన్ను సజీవునిగా ఉంచుతాడు ఆయన నిన్ను. హల్లెలూయా. అసాధారణమైన సమకూర్పుని ఎద్దుకు తీసుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా. I want to address 2 questions before I go to next topic. 2 ప్రశ్నలు మీకు నేను మీ ఎదురు తీసుకొని వస్తాను. మొదటి ప్రశ్న, I cannot tithe now, but if God blesses me in a material way, do you think is it okay to tithe then? నేను ఇప్పుడు దశమ భాగము చెల్లించలేకపోతున్నాను పాస్టర్ గారు, దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత, ఆయన నాకు అన్ని అనుగ్రహించిన తర్వాత అప్పుడు చెల్లించవచ్చా? Now here is the question.
Now here is the answer. See, the issue is not whether you can afford to tithe or you cannot afford to tithe. నీవు దశమ భాగము చెల్లించగలవా చెల్లించలేవా అన్నది కాదు ఇక్కడ సమస్య. కానీ నీవు వాక్యమును చదివినప్పుడు, నువ్వు వాక్యమును ధ్యానించినప్పుడు దేవుని ఆత్మ నీకు ఏమైతే బయలుపరిచాడో దానిని నువ్వు గ్రహించి ఆయన నిన్ను పిలిచిన పిలుపునకు విశ్వాసముతో స్పందించే నీ యొక్క స్పందన నీకు దీవెనను విడుదల చేస్తుంది నీ పైన. హల్లెలూయా. ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు చూసి అన్నాడు, ఇదిగో అందరూ భూతము అంటే యేసుప్రభు అన్నాడు, నేనే, భయపడుకుడి అన్నాడు. అంతేనా? అప్పుడు పేతురు అన్నాడు, నీవే అయితే కమోన్, నేను కూడా నీటి మీద నడుచుటకు ఆజ్ఞాపించు అన్నాడు. అవునా? అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమన్నాడు? రమ్మన్నాడు. కమ్. రమ్మనగానే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆ పేతురు నీటి మీద నడవగలడని రమ్మన్నాడా, లేకపోతే ఎందుకు రమ్మన్నాడు? చెప్పాలి. పేతురు నీటి మీద నడవగలడని రమ్మన్నాడా? లేదు కదా. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ పీటర్ కెన్ వాక్ ఆన్ ద వాటర్ ఆర్ నాట్. పేతురు నీటి మీద నడవగలడా నడవలేడా అన్నా దాని గురించి కాదు అక్కడ సమస్య. దేవుడు పిలిచిన పిలుపునకు విశ్వాసముతో నా స్పందన ఏదైతే ఉందో అదే తర్వాత చరిత్రలో నిలిచిపోయేది. హల్లెలూయా. సో పేతురు అనుకున్నాడు, నేను నడవగలనా నడవలేనా, నేను కొంతకాలము నీతో నడిచి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు వస్తానయ్యా. కాదు. హలో. లేకపోతే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ నువ్వు ఆపిన తర్వాత ఒకరోజు వస్తాను. నో. హే, ఇట్ ఈస్ అబౌట్ యువర్ రెస్పాన్స్ బై ఫెయిత్. నేను ఇవ్వగలనా ఇవ్వలేనా, ఇప్పుడు ఇస్తే నా దగ్గర సరిపోతుందా లేదా, లేకపోతే ముందు అన్ని బిల్స్ కట్టిన తర్వాత చూద్దాం. హలో, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. దాని విషయం కాదు. ఆర్ డూ యూ బిలీవ్ గాడ్? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా లేదా, అంతే. నువ్వు ఆయనకు విధేయత చూపిస్తున్నావా లేదా, అంతే. నువ్వు ఆయనకు లోబడి నమ్మకంగా ఉంటున్నావా లేదా. ఇట్స్ ఎ టెస్ట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. పేతురు వెంటనే నీటి మీద నడవటం స్టార్ట్ చేశాడు. కొంతకాలం నడిచి మునిగిపోసాగాడు, కానీ మరలా దేవుడు పైకి లేపి నడిపించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఇట్స్ అబౌట్ రెస్పాండింగ్ బై ఫెయిత్. నా దగ్గర ఉందా లేదా, సరిపోతుందా? సెకండ్ క్వశ్చన్, పాస్టర్ గారు, నేను దశమ భాగమును చెల్లించడం నన్ను సంతోషంగా ఉంచుతుందా? If I practice tithing, does it makes me happy? వాక్యములో చూద్దాం. యోహాను సువార్త దయచేసి 13వ అధ్యాయం 17వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 17. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చదవమ్మా. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా. ఏ వచ్చిన చదివే? 13, 17 చదివావా? 16 చదువు. 16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు గాని కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. ఇక్కడ తెలుగు బైబిల్లో ధన్యులగుదురు అన్న మాట దగ్గర ఆగిపోయింది. ఇంకో వర్షన్లో చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు నా సంతోషంలో పాలు పంచుకొందురు అన్న మాట రాయబడింది. You will be blessed and you will participate, you will take part in my joy అన్న మాట రాయబడింది. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, when you begin to tithe, దేవుని పని కొరకైన ఆసక్తి మీలో మీకు తెలియకుండానే పుట్టడం స్టార్ట్ అవుతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకో తెలుసా? యేసుప్రభు అన్నాడు, మీ ధనం ఎక్కడుండో మీ హృదయం అక్కడే ఉండును అన్నాడు.
వేర్ యువర్ ట్రెజర్ ఈజ్ యువర్ హార్ట్ ఈజ్. సో వెన్ యూ బిగిన్ టు టైత్, నువ్వు దశంభాగమును చెల్లిస్తూ ఉండగా నీ హృదయం కూడా అక్కడే, ఆ రాజ్యములోనే, దేవునికి సంబంధించిన దాంట్లోనే స్థిరపరచబడటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ద బెనిఫిట్స్ ఆఫ్ టైతింగ్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయానికి రండి. బికాజ్ ఐ వాంట్ టు కంక్లూడ్ హియర్ దిస్ వీక్. ఈ వారంతో నేను ఇక్కడ ముగిద్దాం అనుకుంటున్నాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మరలా వచ్చేసేయండి. 3వ అధ్యాయం 10వ వచనం నుంచి. నా మందిరములో ఆహారం ఉండునట్లు చదువమ్మా. 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దాన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. Number 1, the first benefit of tithing is provision. నువ్వు 10వ వంతు చెల్లించడం వలన కలిగే మొదటి దీవెన ఏంటంటే సమకూర్పు. ఆయన అన్నాడు, నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించెదను. హల్లెలూయా. కమ్ ఆన్ అలౌడ్. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్ ఎక్కువైపోయినా సరిపోవట్లేదు అన్నారు, అవే పట్టజాలనంత విస్తారముగా దేవుడు ఇవ్వటం. హల్లెలూయా. కమ్ ఆన్ అలౌడ్. హల్లెలూయా. Now the first blessing is provision. ఆయన అన్నాడు, కానీ అక్కడ మీరు వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, టెస్ట్ మీ, ట్రై మీ, నన్ను శోధించండి అన్నాడు. యూ కెన్ టెస్ట్ గాడ్. మీరు దశం భాగం ఇచ్చిన తర్వాత మీరు దేవుడిని ప్రూవ్ చేయొచ్చు. మీరు దేవుని ప్రభువా నీకు ఇచ్చా నేను 10వ. చూడండి, మీరు 10వ భాగం ఇచ్చుటయే మీరు దేవుని శోధించుట. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు తెలుసా? హీ మేక్స్ హిమ్సెల్ఫ్ జెలస్ టు కమ్ టు యువర్ ఎయిడ్. నీ సహాయం కొరకు ఆయన రావటానికి రోషము పూనుకుంటాడు ఆయన. హల్లెలూయా. నీవు శ్రమలో, నీవు లేమిలో, నీవు దుఃఖములో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టకుండా నీ పక్షముగా నిలబడటానికి ఆయన ముందుగా సంసిద్ధుడై ఉంటాడు. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ ఎ టైథర్. సో ద నెంబర్ 1 మొదటిది ఏంటంటే ప్రొవిజన్. ఆ తర్వాత 11వ వచనము, మీ పంటను తినివే పురుగులను నేను. నెంబర్ 2 ప్రొటెక్షన్, భద్రత. వెన్ యు టైత్ యు ఆర్ ప్రొటెక్టెడ్. ఆయన అన్నాడు, నీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను, అవి నీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ అలౌడ్. హల్లెలూయా. మీరు గమనిస్తే ఈ వచనములో 12వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 11వ వచనంలో చూస్తే ద్రాక్ష 2 మాటలు కనిపిస్తాయి. మీ భూమి పంట అన్నమాట కనిపించిందా లేదా? ద క్రాప్, పంట. ఆ తర్వాత ఇంకో మాట ఏముందంటే ద్రాక్ష చెట్ల ఫలములు అన్నమాట. Satan is always after the fruit. సాతాను ఎప్పుడు కూడా ఫలము వెనకాలే ఉంటాడు వాడు. ఇట్ క్యాన్ బి యువర్ ఫైనాన్సెస్, ఇట్ క్యాన్ బి యువర్ హెల్త్, ఇట్ క్యాన్ బి యువర్ చిల్డ్రన్. మీ పిల్లల విషయం అవ్వచ్చు, నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీకు సంబంధించింది ఏదైనా. వాడి పని ఏంటంటే వాడు ఫ్రూట్ చూసాడా వాడు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దశంభాగం ఏం చేస్తుంది తెలుసా? సాతాను నీ మీదకి వచ్చినప్పుడు, నీ ఫలమును వాడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు, నీ ఫలమును అనగా నీ పిల్లలను, నీ ఫలమును అనగా నీకు సంబంధించినది కమాన్ నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను గద్దిస్తాను అన్నాడు. హల్లెలూయా. హీ విల్ బి ద సెంట్రీ, హీ విల్ బి ద వాచ్మ్యాన్, హీ విల్ బి ద గాడ్, హీ విల్ బి ద ప్రొటెక్షన్. ఆయనే ఒక వాచ్మ్యాన్గా ఆయన నీకు సంబంధించిన వాటన్నిటి మీద కాపు కాస్తూ నిలబడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నా, ఇఫ్ ఆర్ ఎ సీరియస్ టైథర్, ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిత్ఫుల్ టైథర్, నువ్వు నమ్మకమైన టైథర్ అయితే, దశంభాగమును చెల్లించువాడవైతే నీకు సంబంధించిన సమస్తము భద్రపరచబడుతుంది. దశంభాగం చెల్లించబోదు నేను చెప్పనా, అవన్నీ హాస్పిటల్కి ఖర్చు అయిపోతాయి, వడ్డీలకు ఖర్చు అయిపోతాయి. లేకపోతే మీరు అనుకోనని
మీకు ఇష్టము లేని అయిష్టమైన వాటికి ఇష్టము లేకుండా కష్టపడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి మీద భద్రత లేదు. యువర్ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, నీ విధేయత, చిన్న విధేయత ఎంత దీవెన నీ మీదకు తీసుకొని వస్తుందో తెలుసా? అందుకే డోంట్ పోస్ట్ పోన్ టైత్. పుస్తకం పెట్టి ఈ నెల రాసుకో, ఎందుకంటే అవసరం ఉంది కదా, వచ్చే నెల 2 కలిపిద్దాంలే. ప్లీజ్ డోంట్ డూ దట్. ఆమేన్. హోప్ ఐఎమ్ అడ్రెస్సింగ్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నలు నేను కదిలిస్తున్నానని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. You cannot make your own decisions on tithing. So number 2, protection. మొదటిది ప్రొవిజన్, నెంబర్ 2 ప్రొటెక్షన్, అండ్ నెంబర్ 3 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నెంబర్ 3 ప్రమోషన్. మూడవది ప్రమోషన్. యు విల్ బి టేకెన్ టు ఎ గ్రేటర్ ప్లేస్. నువ్వు ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎంత అంటే అన్యులందరూ నిన్ను చూసి నిన్ను ధన్యులు అని పిలుస్తారు. అంతేకాదు, అక్కడ వాక్యంలో ఏమనుందో తెలుసా? ఆ మాట చాలా బాగుంది. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ప్రమోషన్. యు విల్ బి టేకెన్ టు ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు ఇప్పుడు దీవెన పొందిన స్థితిలోనే కాదు, అనేకులను దీవించే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అనేకులకు దీవెనకరంగా ఉండే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. మనుషులందరూ నిన్ను చూసి ధన్యులు అన్నారు అంటే నీకు అంత మెటీరియల్ బ్లెస్సింగ్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మెటీరియల్ బ్లెస్సింగ్ అంటే హౌస్, కార్, ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్. దేవుడు వీటికి వ్యతిరేక కాదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, యోహాను రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయములలో, కమాన్, ఎన్ని విషయాలలో? అన్ని విషయాలంటే మై ట్రాన్స్పోర్టేషన్, మై ఎడ్యుకేషన్, మై ఫైనాన్సెస్, మై మ్యారేజ్, మై చిల్డ్రన్, మీ హ్యావింగ్ మై డ్రీమ్ హౌస్, అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుచున్నాను. ఆమేన్. ఆయన తన సేవకుని అభివృద్ధి యందు ఆశీర్వదించువాడు. ఆయన హీ టేక్స్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సన్ అని వాక్యంలో రాయబడింది. అమ్మ, నువ్వు ఆశీర్వదించబడితే సంతోషించేది ఎవరో తెలుసా? దేవుడు. ఆమేన్. వాక్యము ధనాపేక్షకు వ్యతిరేకం, దేవుడు ధనాపేక్షకు వ్యతిరేకి, కానీ ధనమునకు వ్యతిరేకి కాదు. ఆమేన్. మన ఎద్దుకు వచ్చేదంతా కూడా అన్రైచియస్ మ్యామన్, వాక్యములు రాయబడింది అంతా అన్యాయమైన సొమ్ము. అది ఆచి 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 ఎన్నో చేతులు మారొచ్చింది అది మన దగ్గరికి. వాటి వాసన కూడా బాగోదు, కానీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. అవునా? అందుకని అది నీ యొద్దకు రాగానే పరిశుద్ధపరచాలి నీవు, దాన్ని ప్రత్యేకపరచాలి నీవు. దేవుని భాగం తీసినప్పుడు అది నువ్వు పరిశుద్ధపరుస్తున్నావు నీవు. ఆమేన్. అది ఎన్ని చేతులు మారిందో, ఎన్ని తప్పుడు చేతులు మారిందో, ఎన్ని భయంకరమైన మోసాల్లో నుండి వచ్చిందో నీకు తెలియదు. అది ఎంతమంది రక్తము చిందించడం వలన వారి చేతులు మారిందో నీకు తెలియదు. శాంక్టిఫై, పరిశుద్ధపరచు, దేవుని చేతికి అప్పగించు నీ ఫైనాన్సెస్ అంతా. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రొవిజన్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్. సమకూర్పు, భద్రత, ఆ తర్వాత అభివృద్ధి, ప్రమోషన్. హల్లెలూయా. ఈ ప్రొవిజన్లోనే 10వ వచనములో యూ కెన్ రైట్ ఇన్సైట్, కాన్సెప్ట్ అండ్ ఐడియాస్. ఆకాశము తెరవబడినప్పుడు దేవుడు నీకేమిస్తాడు తెలుసా? జ్ఞానం ఇస్తాడు, నీకు గ్రహింపిస్తాడు. ఇన్సైట్. హీ గివ్ యూ కాన్సెప్ట్స్, హీ గివ్ యూ క్రియేటివ్ ఐడియాస్. మీకు విషయం తెలుసా? టైథింగ్ కెన్ అన్లాక్ క్రియేటివ్ ఐడియాస్. నీవు దశమ భాగమును చెల్లించుట, నేను చెప్తున్నా, ఇఫ్ యూఆర్ ఎ బిజినెస్ మ్యాన్, నువ్వు వ్యాపారవేత్తవైతే, నువ్వు వ్యాపారం పెట్టాలనుకుంటే, నేను చెప్తున్నాను, యువర్ టైథింగ్ కెన్ హెల్ప్ యూ టు గెట్ క్రియేటివ్ ఐడియాస్. హల్లెలూయా.
ఒక్క వచనం చూపించి ముగించాను, అదొక్కటి చూపిస్తే కంప్లీట్గా చెప్పానన్న తృప్తి ఉంటుంది కొంచెం. ఆది కాండము 30వ అధ్యాయము. ఆది కాండ 30వ అధ్యాయము. యాక్చువల్గా యెహోషువ గ్రంథంలో ఆకాను గురించి చెప్దాం అనుకున్న ఆకాను ఈ రోజుకి తప్పించబడ్డాడు. సో ఆది కాండ 30వ అధ్యాయం, విల్ ఫినిష్ విత్ దిస్. ఆది కాండ 30వ అధ్యాయం. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు నేను ఫాస్ట్గా చదువుతాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. 25వ వచనం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపవేయము, నా చోటికి నా దేశంలోకి వెళ్ళదు, నా భార్యలు నా పిల్లలు నాకు అప్పగింపము, అప్పుడు నేను వెళ్ళేదను అని చెప్తాడు. చెప్పిన తర్వాత క్రిందకు వచ్చేది 28వ వచనము. మరియు అతడు నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పము, అది ఇచ్చేదన నేను. మాంగారు అడుగుతున్నారు, లాబాను యాకోబుని అడుగుతున్నాడు, నీ జీతం ఎంత అని చెప్పు, ఇచ్చేస్తా అన్నాడు. అందుకు యాకోబు అతను చూచి, నేను నీకెట్లు కొలువు చేసితునో, నీ మందులు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంది నన్ను. అప్పుడు 31వ వచనములు. అప్పుడు అతడు, నేను నీకు ఏమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకు ఏమీ ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైన గలవాటిని వేరుపరచుదును, అట్టివి నాకు జీతమగును. ఇక మీద నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీ నా యొద్ద ఉన్న ఎడల నేను దొంగిలితనని చెప్పవచ్చును. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పునే కానిమన్నా. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారి యొక్క పోర్షన్స్ డివైడ్ చేసుకునే టైం వచ్చింది. లాబాను అడిగాడు, ఏం కావాలి నీకు అన్నాడు. యాకోబు అన్నాడు, యాక్చువల్గా ఆ మంద కొంచెం మచ్చలున్నవి పొడలున్నవి కొద్దిగా ఉన్న మంద. యాకోబు అన్నాడు, మచ్చలున్నవి పొడలున్నవి నాకు ఇవ్వు, మచ్చలు లేనివి నువ్వు ఉంచుకో. ఒకవేళ నువ్వు తర్వాత నా యొద్దకు వచ్చి చూసినప్పుడు నా దగ్గర ఉన్న వాటిల్లో మచ్చలు లేనివి ఏదైనా కనుగొంటే అప్పుడు నేను దొంగిలేనని నువ్వు చెప్పవచ్చు అన్నాడు. లాబాను అన్నాడు, రైట్, బాగుంది, ఇదేదో ఎట్లాగే నీ మాట చొప్పునే కానీ అన్నాడు. ఆ దినమున 35వ వచనములో, లాబాను చారైనను మచ్చైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలన్నిటిని, కొంచెము తెలుపు గల ప్రతిదాన్ని, గొర్రెపిల్ల నల్లవాటిని అన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబును 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. నా మీకు అందరికీ తెలుసు అప్పుడు ఏం జరిగింది. ఆ తర్వాత అట్లా జరిగిన తర్వాత యాకోబు చినారు జంగిసాలు అనే ఒక చెట్టు చువ్వ తీసుకొని ఆ మందలు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ కాలువలు ఎదుట దాన్ని పెట్టాడు. దాని ఎదుట పెట్టినప్పుడు అవి చూస్తూ చూలు కట్టినప్పుడు దాని ఎదుట పెట్టాడు. అప్పుడు ఏమైందంటే అవన్నీ మచ్చలు కలిగిన గొర్రె పిల్లలను కనినివని అక్కడ వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. సో 42వ వచనం చూద్దాం. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లా బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చును. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన దాసులు ఒంటెలు గాడిదలు కలవాడాయను. హల్లెలూయా. కమాన్ ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే ఎట్లాగా యాకోబుకి ఐడియా వచ్చింది. యాకోబుకి ఐడియా ఎట్లా వచ్చింది? మీరు 28వ అధ్యాయము 29వ అధ్యాయము 30వ అధ్యాయము మీరు స్టార్టింగ్ నుండి కూడా మీరు జాగ్రత్తగా మీరు చదవగలిగినట్లయితే అక్కడ చాలా చాలా క్లియర్గా దేవుడు యాకోబును దర్శించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి కిందకు వచ్చేద్దాం, 31వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ కూడా కొన్ని వచనాలు చదువుదాం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తు యాకోబును తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాసు సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశంలో, 3వ వచనం చూస్తున్నారా? అప్పుడు యెహోవా, నౌ లిసన్. ఇప్పుడు ఏమైందంటే యాకోబు 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు లాబాను వచ్చి చూడాలి, ఇప్పుడు మంద వేరు చేయాలి. ఇప్పుడు ఎవరి మంది ఎవరిదో డివైడ్ చేసేసి పంపించేయాలి. ఇప్పుడు దాకా
వాటి ఎదుట ఆ మచ్చలు ఉన్న చువ్వలు పెట్టాడు, మచ్చలు కలిగిన గొర్రె పిల్లలు పుట్టాయి, ఇంకా వాటిని డివైడ్ చేయాల. ఇప్పుడు సడన్గా లాబాను కుమారులు వచ్చి చూశారన్నారు, బావగారు మంద చూడటానికి వచ్చి అన్నారు, అరే మా నాన్న వల్ల నువ్వు ధనవంతుడు అయ్యావు అన్న మాట యాకోబుకు వినపడింది. యాకోబుకు వినపడగానే యెహోవా యాకోబు ప్రత్యక్షమై ఇట్లాగన్నాడు 3వ వచనములో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుకు చెప్పగా, యాకోబు ఏం చేశాడు, పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారి తిట్లను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. అప్పుడేమైంది, తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడు, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈయనను, చారలు గలవి నీ జీతమగునని చెప్పిన అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలు నేను. అట్లా దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొటేలు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు 11వ వచనం చూడండి, ఈ వచనం కోసం ఇవన్నీ చదువుతున్నా. 11వ వచనం చూడండి, అప్పుడు ఏమైంది, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. ఇప్పుడు యాకోబు కలిగినదంతా చెప్తున్నాడు, ఎట్లా వచ్చింది ఐడియా చెప్తున్నాడు. రాహేలుని లేయా అని పిలిచి చెప్తున్నాడు, యాకోబు అని పిలిచాడంట స్వప్నమందు. పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడంట. అప్పుడు ఏమైంది, అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్నవి, పొటేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. 13వ వచనం బాగా గమనించండి, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో. చూస్తున్నారు, మీ బైబిల్ చూస్తున్నారా? 13వ వచనం చూస్తున్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఈ వచనాన్ని బాగా గమనించాలి. నీవు ఎక్కడ నూనె పోసితువో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితువో, కమ్ ఆన్ నౌ, ఆ బేతేలు దేవుడును నేనే. ఏం మొక్కుబడి చేశాడు? 28వ అధ్యాయానికి రండి. యాకోబు పత్రిక 28వ అధ్యాయం. ఏం మొక్కుబడి చేశాడు? 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి. చూస్తున్నారా, మీ బైబిల్ చూస్తున్నారా? ఆదికాండం 28-22 దగ్గర ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కున్నాడు. అవునా? ఇప్పుడు దేవుడు అన్నాడు, యాకోబు మీ మామ నీకు పరీక్ష పెట్టాడా? నీ మంద మీ మాంగారు మందు కంటే తక్కువ ఉందా? కమాన్, స్వప్నం మంది యెహోవా యాకోబు ప్రత్యక్షమైన నీకు ఐడియా ఇస్తా. యాకోబు కమాన్, ఏంటి ప్రభా? ఏమన్నాడు? నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పునను. హల్లెలూయా. Why did God reminded Jacob about the vow that he made? యాకోబు చేసిన మొక్కుబడి గురించి ఎందుకని దేవుడు జ్ఞాపకం చేశాడు? నేను చెప్తున్నా, ఇట్ ఈస్ హిస్ టైథింగ్. యాకోబు చేసిన మొక్కుబడి ఏంటంటే, నాకు ఇచ్చి యావత్తులు నేను 10వ వంతు ఇస్తా అన్నాడు. దాని వలన దేవుడు ఏం చేశాడంటే, he gave an insight, he gave a creative idea. ఎవరికి రాని, ఎవరికి వస్తుందండి ఐడియా? అక్కడున్న చెట్టు కొమ్మ తీసి దాని ముందు పెట్టాలని ఎవరికి వస్తుంది ఐడియా? దేవుడిచ్చే జ్ఞానము కాకపోతే. ఆమేన్. నేను చెప్తున్నాను, నీవు చేసే బిజినెస్ మార్కెట్లో అందరూ చేస్తూ ఉండొచ్చు, కానీ నీకు వచ్చిన అభివృద్ధి వాళ్ళకి రాదు. చెప్తున్నా నేను. నువ్వు ఇఫ్ యువర్ టైతర్, నువ్వు దశంభాగంలో ఇచ్చేవాడుగైతే ఎవరితో సాటి లేని, ఎవరితో మ్యాచ్ అవని అభివృద్ధిని దేవుడిని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అప్పుడు వారి ముఖము నిన్న మొన్న ఉన్నట్టు ఉండదు. వాక్య ప్రకారం చిన్నగా అయిపోద్ది వారి ముఖము. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నిన్ను చూసి మొహం చిన్న పెట్టుకున్నట్టు అర్థం దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని అర్థం. చాలాసార్లు మన మీద ఉన్న ఆశీర్వాదం మనకు కనపడుతుంది, ఎదురోళ్ళ మొహాలు చూస్తే కనపడుతుంది. ఆమెన్. నేను కలవటానికి వచ్చిన వాళ్ళ ముఖం మీద ఒక మంచి ఆమ్లెట్ అయ్యే అనిపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, కమాన్ నేను దీవించబడ్డాను అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కమాన్ లౌడ్ హల్లెలూయా.
కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్రిందకు వచ్చేస్తే అధ్యాయం అంతా చదువుకోండి. చాలా 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 అద్భుతమైన అధ్యాయము. యాకోబు విస్తారమైన మందలు దాసీలు కలిగిన వాడే అభివృద్ధి పొంది వెళ్ళెను అన్న మాట కనిపిస్తుంది. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో హియర్ ఇస్ ద కాల్ దిస్ మార్నింగ్, రిటర్న్ టు మీ. కమ్ ఆన్, లెట్ యువర్ ఫెయిత్ be expressed. నేను చెప్తున్నాను, tithing is an expression of worship. It's an expression of faith. It's an expression of obedience. It's an expression of faithfulness. నీ విశ్వాస్యత, నీ విశ్వాసము, నీ విధేయత. వావ్, మంచి ప్రాసలో వచ్చిన మాటలు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాస్యత, కమాన్. రెండోది నీ విధేయత. తర్వాత విశ్వాస్యత, విధేయత. మూడో మాట ఏం చెప్పా? యువర్ ఫెయిత్ఫుల్నెస్, యువర్ ఒబీడియన్స్. మీ విశ్వాస్యత, విధేయత, మీ విశ్వాసం. విశ్వాస్యత అంటే నమ్మకత్వము, విధేయత అంటే ఒబీడియన్స్, విశ్వాసము అంటే ఫెయిత్. ఇట్స్ ఎ టెస్ట్. నీ విశ్వాస్యత, నీ విశ్వాసము, నీ విధేయత. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, టు ప్రూవ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. నేను చెప్తున్నాను, గాడ్, దేవుడు నిన్ను భద్రపరచుటకు, నీకు సమకూర్చుటకు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరచుటకు ఆయన బద్ధుడై ఉన్నాడు. ఆమేన్. నన్ను గణపరచు వారిని నేను, నన్ను తృణీకరించు వారు తృణీకారం. నేను చెప్తున్నాను, దేవుడు గణపరిస్తే మనుషులు గణపరిచినట్లుగా ఉండదమ్మా. దేవుడు గణపరిస్తే ఆయన స్టైలే వేరు. ఆమేన్, హల్లెలూయా.